హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. ఇక్కడ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఈ బెండకాయ పులుసు చపాతీలకు కానీ రైస్ లెక్ కానీ సంగటి పరోటా అన్నిట్లకి బాగుంటుందండి. ఈ పులుసు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నానండి. చింతపండు నానబెట్టుకున్నాను, బెండకాయలు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, తురిమి పెట్టుకున్న కొబ్బరి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, టొమాటో ప్యూరీ, సాల్ట్, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ తిరువాత గింజలండి. ఇంకొక ఎడల్పాటి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇంకా తిరువాత గింజలు వేసుకోండి ఇక్కడ. ఇంకా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇంకా ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన లేకుండా. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1.5 స్పూను అల్లం ఉల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం ఉల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్ ఫ్రై చేయండి 2 మినిట్స్. అల్లం ఉల్లి పేస్ట్ బాగా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, లేకుంటే స్మెల్ అంతా వచ్చేస్తుంది. సో గమనించుకోండి. అల్లం ఉల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇది కూడా 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఎంత మీరు బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా కర్రీ వస్తుంది అన్నమాట. చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఈ టైంలో మీరు బెండకాయలు యాడ్ చేయండి. ఇక్కడ బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంత చింతపండు వాటర్ కావాలో పులుపు బట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. వాటర్ వేసుకోండి. మీ థిక్నెస్ బట్టి మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. 12 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఎంత సాఫ్ట్గా ఉడికిందో బెండకాయ. ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి పొడి తురుముకొని వేసుకుంటున్నానండి. ఇంకా ఇంతే అండి. నేను గరం మసాలా అట్లాంటివి ఏం యాడ్ చేయట్లేదు. ఇది కూడా కొబ్బరి థిక్నెస్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా 2 మినిట్స్ మగ్గించుకోవడమే అండి. ఇంతేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.